శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 12 పాదుకల పిలుపు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, ఒకరు స్వామి మీరు పోతే మాకు దిక్కెవరు అన్నట్టు. అంటే అయ్యా పోయేది ఎక్కడికి, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉండేదే కదయ్యా అన్నట్టు. అంటే ఈ సృష్టి ఉన్నంత వరకు మహనీయులందరూ వాళ్ళు సర్వగతులే ఉంటారనమాట అండి. ఇంకొకరు అన్నారట, మీరు సమాధి అయితే మేము ఇండ్లకు పోకుండా భిక్షతో జీవిస్తూ తమ సమాధి దగ్గరే ఉంటాం అన్నారట. అప్పుడు ఆయన అన్నారట, అలా పని లేదయ్యా, మీరు అడవిలో కూర్చున్నా అన్నం వచ్చేటట్లు రాసుకోండి అన్నారట. మీరేం భిక్ష చేసుకో అక్కర్లేదు, మీరు అడవిలో ఉన్నా సరే మీకు అన్నం దొరుకుతుంది, భోజనం దొరుకుతుంది. చెప్తారు కదా బాబా, అన్న వస్త్రాలకు లోటు ఉండదు అనేసి. నన్ను నమ్ముకున్న వాళ్ళకి అన్న వస్త్రాలకు లోటు ఉండదని చెప్తారు బాబా. అలాగే అందరు మహనీయులు అన్నమాట. ఇక ముందు కూడా ఆ పనులే చూసుకోండి, మీరు ఏదైతే చేసేవారో అవే చేసుకోండి అన్నారట. ఆ పనుల్లో నేనే ఉన్నాను, మీరు చేసే అన్ని పనుల్లోనూ నేనే ఉన్నాను అని చెప్పారు. అందుకే ఏం చెప్తారంటే, మాస్టర్ గారు చెప్పేది కూడా, అమ్మగారు చెప్పేది ఏంటంటే, మనం చేసే పనులన్నిటినీ బాబా సేవగా చేయాలటండి. అప్పుడు మొత్తం ఆయన సేవే అవుతుంది. ఆయన కోసం చేస్తున్నట్టుగా చేస్తే మనం అంతా ఆయన సేవే అవుతుంది. అందుకే మీ పనుల్లో నేనే ఉన్నాను అని చెప్పారు. అటు తర్వాత ఆశ్రమం ఎలా కొనసాగుతుంది అని భక్తులు ఆలోచిస్తున్నారు కాబోలు. స్వామి ఒకరోజు, నేను చాటుకుపోయిన 3 సంవత్సరాలకు రంగనాయకుల గరుడు సేవలాగా ఇక్కడ కూడా జరుగుతుందయ్యా అన్నారట. అంటే ఎంతో వైభవంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ జరుగుతాయి నా సమాధి అనంతరం 3 సంవత్సరాలకి అని చెప్పారట. మనం ఒకటి గమనించాలండి, ఇక్కడ మహనీయులు శరీరంతో ఉన్నప్పుడు కన్నా వారి సమాధి అయిపోయిన తర్వాత ఇంక అసలు చాలా ఉజ్వలంగా ఉంటుందండి వారి వైభవం. వారి శరీరంతో ఉన్నప్పుడు చాలా సింపుల్గా ఉంటారు అందరూ, అసలైన మహనీయులు. వారి సమాధి అయిపోయిన తర్వాత మహావైభవంగా జరుగుతాయి అన్నీ. మనకి బాబా ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఏముంది, పాడుపడిపోయిన మసీదులో ఉన్నారు ఆయన. ఏమైనా గొప్ప గొప్ప వస్త్రాలు అట్లా ఏమైనా కట్టుకున్నారా? ఏం లేదు, ఆ చిరిగిపోయిన బట్టలు అంతే కదా. ఓ భిక్ష పాత్ర చేతిలో, మహా పెద్ద పెద్ద ఏమైనా ఉన్నాయా, తిన్నారా? అట్లా లేదు, భిక్ష చేసుకుని తిన్నారు ఆయన. అంతమంది ధనికులు తెచ్చినా సరే ఏమి స్వీకరించలేదు కదా. ఎవరి నుంచి ఎన్ని సౌకర్యాలకు ఎంత వాళ్ళు సమర్పించుకున్నా సరే వేటిల్ని ఆయన స్వీకరించలేదు. అయితే ఏముందంటే పట్టుపరుపులే వేయచ్చు ఆయనకి, అప్పుడే కిరీటాలు పెట్టేయచ్చు, ఎన్నైనా చేయొచ్చు కదా. కానీ ఇప్పుడు ఎలా ఉంది షిరిడి? అది వారి సమాధానాంతరమే బాగా వైభవంగా జరిగితే జనాలు కూడా బాగా వస్తారండి. శరీరంతో ఉన్నప్పుడు అతి తక్కువ మంది మాత్రమే ఉంటారు. అందరు మహనీయుల దగ్గర ఇదే కనిపిస్తుంది మనకి. వాళ్ళ ఔన్నత్యం ఏమిటో తెలియదు అంతగా, ఏమో మేబీ తెలియని ఎవరు కూడానేమో అంతగా అనిపిస్తుంది నాకు అనిపించే విషయం. అదే అంటే గుర్తించలేరు, శరీరంతో వచ్చిన వాళ్ళని గుర్తించలేరు. అది అక్కడ పాయింట్. వాళ్ళు ఎదురుగుండా కనిపించినా గుర్తించలేరు, అలా ఉంటుంది. మాస్టర్ గారికి కూడా సత్సంగం చేసేటప్పుడు చుట్టుపక్కల ఎవరు తక్కువ వచ్చేవాళ్ళు, ఎక్కువ వచ్చేవాళ్ళు గట్ట. చుట్టుపక్కల వాళ్ళు, ఆ పక్కెళ్ళి వాళ్ళు అటు ఇటు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు గట్ట, ఎక్కడి నుంచో వచ్చేవారట. చూడండి, ఎక్కడి నుంచో వచ్చేవారు జనాలు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాస్టర్ గారు విలువ ఏంటో వాళ్ళకి తెలియదు. అలాగే అవధూతలు అట్లా రోడ్డు మీద కూర్చుని ఉంటే వెళ్ళిపోతారు అట్లా, అంతే. ఆయన అక్కడే కూర్చుంటారు, వెళ్ళిపోతారు. ఎంతమంది వెళ్తారు ఆయన దగ్గరికి? ఎవరో పిచ్చివాడు అనుకుంటారు, ఇంకోటి అనుకుంటే నమ్మకం రాదు, ఇలా ఎన్నో ఉంటాయి. ఓ తన్ను తన్నారంటే మళ్ళీ వెళ్ళరు కదా. ఇలా
ఇలా ఎన్నో. అందుకని తర్వాత 3 సంవత్సరాల తర్వాత గరుడు సేవలాగా జరుగుతుంది అన్నారట. ఇంకా ఏంటంటే మహాసమాధి 1 సంవత్సరానికి ముందే చెప్పులయ్యా చెప్పులు అని పదే పదే అడిగేవారట. అందుకు బదులు చెక్క పలకలు వగేరా ఇస్తే ఇవి కావు చెప్పులు కావాలనేవారట. ఒకరోజేమో రోసిరెడ్డి కుమారుడు స్వామికి పావుకోళ్ళు చేయించి తెస్తున్నట్ట. వెంటనే ఆశ్రమంలో స్వామి చెప్పులు చెప్పులు అని అరుస్తున్నారట. అతడు పాదుకలు తేగానే స్వామి వాటిని గట్టిగా కౌగులించుకొని చాలాసేపు ఎవ్వరికి ఇవ్వలేట. గుండెలకేసి ఎంతో ప్రేమగా అదుపుకున్నారు. పవిత్రమైన ఆ పాదుకలే స్వామి నిర్యాణం చెందిన పూరిపాకలో నేడు ప్రతిష్ఠించబడినాయి. స్వామి సమాధి చెందిన తర్వాత అక్కడ స్వామి ఆ పాదుకలే అక్కడ ప్రతిష్ఠించబడ్డాయట. కానీ ఆయన భావం ఏంటో ఎవరికి తెలుసు? అది తెలిసేదాకా స్వామి తత్వం ఏదో, ఆయన్ని సేవించవలసిన పద్ధతి ఏదో తెలిసేదెలా? మనకెట్లా తెలుస్తుంది? స్వామి ఆ పాదుకలను అంతలాగా హత్తుకున్నారు, ఆయన చెప్పులు చెప్పులు అన్నారు. దానికి ఏంటి ఆంతర్యం? మనకేం తెలుస్తుంది అంటున్నారు. అది తెలిస్తే కానీ మనకి స్వామి తత్వం ఏమిటో మనకు తెలియదు అని చెప్తున్నారు. ఇక్కడ మనం చదువుకోవాలండి ఆ పాదుకల యొక్క ఔన్నత్యం ఏమిటి, ప్రాశస్త్యం ఏమిటి అనేది. పాదుకలు శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయంలో మాత్రమే అత్యంత ప్రధానమైనవి. పాదుకలు అనేవి దత్త సాంప్రదాయంలో అత్యంత ప్రధానమైనవి పాదుకలు. మహారాష్ట్ర దేశంలో ఎక్కడ చూసినా దత్త పాదుకలకే ప్రాముఖ్యం ఉన్నది. మహారాష్ట్రకి వెళ్తే మనం అంటే అక్కడ దత్త సాంప్రదాయం చాలా మహారాష్ట్ర వైపు అద్భుతంగా ఉంటుందండి. మాస్టర్ గారు ఎంత మెచ్చుకుంటారో. సాయినాథుల వారు అక్కడికి వచ్చారంటే అంటే వాళ్ళకి తెలుసు ఎట్లా సేవించుకోవాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టి బాబా అక్కడికి వచ్చారు. అది ప్లస్ వాళ్ళ మనకి సన్నిధిలో అనుకుంటా మాస్టర్ గారు చెప్తారు సాయి సన్నిధిలో వాళ్ళ భక్తి అలా వాళ్ళ విశ్వాసం ఎట్లా ఉంటుందంటే పునాదులతోటి అంతలా ఉంటుంటండి. అంటే పునాదులు అంటే అదే కదా బేస్ ఇంటికి, అట్లా అంత గట్టిగా ఉంటుంటాయి పునాదులతోటి. మన తెలుగు రాష్ట్రాల్లో బాబా పట్ల ఎట్లా ఉంటుందంటే గోడకేసిన సున్నంలో ఉంటుందట. అంటే కొట్టుకుపోతుంది అది ఎప్పటికీ ఉండదు. అలా ఉంటే తేడా చెప్తారు మాస్టర్ గారు. అలాగా మహారాష్ట్ర దేశంలో ఎక్కడ చూసినా దత్త పాదుకలకే ప్రాముఖ్యం ఉన్నది. ఎక్కడ చూడండి ఆ దత్త పాదుకలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాళ్ళందరికీ అక్కడ కూడా ఎట్లా పాదుకల్ని సేవించుకోవాలో వాళ్ళకి తెలుసు బాగా. అది దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి గుప్తంగా నివసించిన నరసోబావాడిలో దత్తపాదుకలు వాటికే అవే ప్రకటమైనాయి. చూడండి, నృసింహ సరస్వతి స్వామి గుప్తంగా నరసోబావాడిలో ఆయన నివసించారు. మన గురుచరిత్ర చూస్తే తెలుస్తుంది. అక్కడ దత్తపాదుకలు అంటే వాటికి అవే ప్రకటమైపోయాయి. వాటికి అవే వచ్చాయి దత్తపాదుకలు. ఎవరు ప్రతిష్ఠించడం అట్లా జరగలేదు. వాటికి అవే వచ్చాయట పాదుకలు నరసోబావాడిలో. వారి ముఖ్య అవతార క్షేత్రమైన గాన్గాపురంలో వారు తమ పాదుకలను తమ ప్రతిరూపాలుగా మఠంలో ప్రతిష్ఠించారు. మనం ఇప్పుడు గాన్గాపూర్లో చూసే పాదుకలు అవే అన్నమాట అండి. గాన్గాపురంలో ఆయన తమ పాదుకలను ఆయన ప్రతిరూపంగా అన్నమాట మఠంలో ఆయన స్థాపించారు. ఇప్పుడు మనం వెళ్తే గాన్గాపురంలో అక్కడ పెడతారు కదా పాదుకలు మనకుంటే, అదే ఆయన ప్రతిష్ఠించిన పాదుకలే స్వయంగా ఆయన. అంత గొప్ప అనమాట అండి. అంత విశిష్టత కలిగిన ఆయన ప్రతిరూపమే పాదుకలు. ఆ పాదుకలకు నమస్కరించుకుంటే ఇంకంతే ఆయనకే, అదే ఆయన పాదుకల రూపంలోనే ఆయన ఉన్నారు. మరలా వారు అంతర్ధానమయ్యే ముందు శ్రీశైలం వద్దనున్న అక్క మహాదేవి గుహల వద్ద కూడా దత్తపాదుకలు ప్రతిష్ఠించారు. నేను ఇది ఇప్పుడే చదవడం, నాకు అసలు ఐడియా లేదు ఇది. అంటే మామూలుగా చరిత్ర చదివాను కానీ నాకు ఈ పాయింట్ అసలు గుర్తులేదు. ఇక్కడ మరలా వారు అంతర్ధానమయ్యే ముందు శ్రీశైలం వద్దనున్న అక్క మహాదేవి గుహల వద్ద కూడా దత్తపాదుకలను ప్రతిష్ఠించారట. ఆ గుహల వద్ద అక్క మహాదేవి అని ఆవిడ చాలా గొప్పవారండి. ఆవిడ గురించి నాకు తెలీదు. మా అమ్మాయికి చాలా ఇష్టం, అవన్నీ చదువుతూ ఉంటుంది చాలామంది గొప్ప వాళ్ళవి. అందులో ఆవిడ గురించి చెప్పిందనమాట ఒకసారి నాకు. అలా ఆవిడ పేరు తెలుసు నాకు. అక్క మహాదేవి గుహల వద్ద ఆ గుహలు ఉంటాయి ఆవిడవి. ఆ గుహల వద్ద కూడా దత్తపాదుకల్ని ఆయన ప్రతిష్ఠించారట స్వామి.
4వ దత్తావతారమైన శ్రీ అక్కలకోట స్వామి అనుగ్రహపాత్రులైన తమ శిష్యులకు తమ పాదుకలే ప్రసాదంగా ఇచ్చేవారు. మనకి 4వ అవతారమైన అక్కలకోట స్వామి వారి స్వామి సమర్థ ఆయన కృపను పొందిన వాళ్ళకి, అనుగ్రహాన్ని పొందిన శిష్యులకు ఆయన పాదుకలని ప్రసాదంగా ఇచ్చేవారు అనమాట. మనం చదువుకున్న ఆయన చరిత్ర. ఆ పాదుకలు సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుని ప్రత్యక్ష రూపాలు. దత్త పాదుకలు సాక్షాత్తు ఆయన ప్రత్యక్ష రూపం అనమాట. ఆ దత్తస్వామి యొక్క ప్రత్యక్ష రూపం. ఏ మహనీయుడి పాదుకలు అయితే అక్కడ ఉంటాయో అవన్నీ ఆ స్వామి యొక్క ప్రత్యక్ష రూపాలే. వారున్నట్టు పాదుకలు ఉంటాయి. అది పూర్ణ దత్తావతారమైన శ్రీ సాయిబాబా తమ పాదుకలకు నమస్కరిస్తున్న ఒక భక్తునితో, ఈ పాదాలు ఆద్యంత రహితాలు, పరమ పవిత్రమైనవి, వీటిని ఆశ్రయిస్తే తప్పక గమ్యం చేరుతావు అని చెప్పారు. ఎంత అద్భుతమైనదో చూడండి. ఆయన చెప్పేశారు ఒక్క మాటతోటి. పాదుకల ప్రాశస్యం ఏమిటో ఆయన ఒక్క మాటతో చెప్పేశారు అక్కడ. చూడండి ఆయన ఏం చెప్పారంటే, పూర్ణ దత్తావతారమైన శ్రీ సాయిబాబా తమ పాదుకలకు నమస్కరిస్తున్న ఒక భక్తునితో, ఆయన పాదుకలకు నమస్కరిస్తున్నట్టు ఒక భక్తుడు అతనితో చెప్పారట, ఈ పాదాలు ఆద్యంతరహితాలు, ఆది అంతం అనేది లేట, మొదలు చివర అనేది లేదు. పాదుకలకి ఆద్యంతరహితాలు, అవి పరమ పవిత్రమైనవి, ఎంతో పవిత్రమైనవి, వీటిని ఆశ్రయిస్తే తప్పక గమ్యం చేరుతావు. వీటిని నువ్వు ఆశ్రయించావంటే తప్పకుండా గమ్యం చేరుతావు అని చెప్పారట. బాబా స్వయంగా ఆయన చెప్పిన మాటలు పాదుకల గురించి. దీన్ని బట్టి ఎంత విశిష్టత కలిగినవో దత్తపాదుకలు అనేవి మనం గుర్తుంచుకోవాలన్నమాట. అందుకే షిరిడీలో వారి మొదటి నివాసమైన వేప చెట్టు క్రింద సుమారు 60 సంవత్సరాలు వారి నివాసమున్న ద్వారకామాయి మసీదులోనూ వారి చిత్రపటంతో పాటు వారి పాదుకలు కూడా ప్రతిష్ఠించారు. మనం షిరిడీ వెడితే ఆయా ప్రదేశాల్లో మనం ఆయన పాదుకలు ప్రతిష్ఠించడం మనం చూడొచ్చు. దత్తక్షేత్రాలన్నిటిలో ప్రతి గురువారము దత్తపాదుకలనే పల్లకిలో పెట్టి ఊరేగిస్తారు. దత్తక్షేత్రాలు అన్నిట్లోనండి ప్రతి గురువారం నాడు ఆ దత్తపాదుకల్ని పల్లకిలో పెట్టి ఊరేగిస్తారనమాట. ఎంత పవిత్రమైనవో చూడండి. ఆ పాదుకలే పెట్టి ఊరేగిస్తారు ప్రతి గురువారం. అన్ని దత్తక్షేత్రాల్లోనూ జరుగుతుంది. శ్రీ స్వామి ఆ రోజులలో కేకలు వేసినది ఆ పాదుకల గురించే. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు అప్పట్లో చెప్పులు అన్నారు కదా, దాని అర్థం ఏంటంటే పాదుకలు. దాని గురించి ఆయన అట్లా కేకలు వేశారు. అది వారిది కూడా గురు సాంప్రదాయమే. ఆయనది కూడా గురు సాంప్రదాయం కదా. దత్త సాంప్రదాయంలో పాదుకలకి ఎంతో ప్రాశస్యం ఉందని మనం చెప్పుకున్నాం. కనుక విశ్వగురుడైన దత్తాత్రేయుని ప్రతిరూపాలైన పాదుకలు ఆయనకు అంత ప్రీతిపాత్రములు అయినాయి. అందుకే ఆయన వాటిని అంతసేపు కౌగలించుకొని తమ హృదయానికి హత్తుకొని చాలాసేపు ఎవ్వరికీ ఇవ్వలేదు. ఆయన అలా అడిగినది అంత ప్రతీతితో హృదయానికి హత్తుకున్నది మరొక వస్తువు ఏమైనా ఉన్నదా? ఇంకా దేన్ని ఆయన అడగలేదు కావాలని. ఏ వస్తువు కానీ ఏది కానీ ఆయన అంతలా అడగలేదు. అంతలా దేన్ని ఆయన హత్తుకునే అంతలాగా ఎప్పుడు జరగలేట, ఎవరికీ ఇవ్వలేట. చాలాసేపు ఆయన కౌగిలించుకుని వాటిని ఆయన అలా అడిగినది అంత ప్రీతితో హృదయానికి హత్తుకున్నది మరొక వస్తువు ఏమైనా ఉన్నదా? ఇంకే వస్తువు లేదు. పాదుకలనే ఆయన అట్లా హృదయానికి హత్తుకున్నారని. తమది దత్త సాంప్రదాయమని, అదే వారి భక్తులైన మనకు కూడా తప్పక ఆశ్రయించవలసినది అని ఆయన ఈ రీతిని తెలిపారు. ఎందుకు అట్లా చేశారు ఆయన అంటే అని చెప్పడం అనమాట. నాది దత్త సాంప్రదాయం, అందుకే చెప్పులు అన్నారు పాదుకలు. అందుకని తమది దత్త సాంప్రదాయమని, అదే వారు భక్తులైన మనకు కూడా తప్పక ఆశ్రయించవలసినది. మీరు ఆశ్రయించవలసింది ఈ పాదుకలని. నాది దత్త సాంప్రదాయం అని చెప్పడానికి ఒక ఇండికేషన్గా అట్లా ఆయన చెప్పారనమాట. ఆ రీతిలో ఆయన తెలిపారు. మనం ఆశ్రయించుకుంటే వారేం చేస్తారు ఆయన చెప్పారు. మరి మనం ఆశ్రయించకపోతే ఇంకా వారేం చేస్తారు? అంతే కదండి. అది మన మీదే ఆధారపడి ఉంది. ఆయన గొప్పతనం అంతా తెలిసిన తర్వాత మనం ఆశ్రయించాలి కదా. మహాత్ముల గొప్పతనం మనకు తెలిసిందనుకోండి, ఆశ్రయించాలి. లేకపోతే ఆయన ఏం చేస్తారు? మనదే
మనం బాగుపడాలంటే మనం ఆశ్రయించాలి. ఇప్పుడు రోజు పారాయణ చేసుకుంటున్నాం, సత్సంగం చేసుకుంటున్నాం, ఏంటి ఆయనకు ఒరిగేదేమీ లేదు, మనకే, ఏదైనా మనకే. అదే దక్షిణ అయినా సరే బాబా ఏం చెప్పారు, మీరు ఒకటి ఇస్తే నేను ఇంకా 10 రెట్లు ఇవ్వాలి మీకు అని చెప్పారు. ఆయనకు ఒరిగేదేముంది? ఏమన్నా బాబా శరీరంతో ఉన్నప్పుడు సమర్పించిన దక్షిణ అంతా ఆయన ఏమైనా ఉంచుకున్నారా? అందరికీ పనిచేసేవారు. ఆయనకి దక్షిణ ఇస్తే ఎంతో మేలు జరిగేది, తర్వాత ఎన్నో రెట్లు లాభం వచ్చేది సమర్పించుకున్న వాళ్ళకి కదా. వారికి ఒరిగేది ఏమి ఉండదు. ఆయన అంతంత వస్తున్నా సరే ఆయన ఫకీర్ జీవితం ఎందుకు అట్లా ఉండడం, భిక్ష చేసుకోవడం ఎందుకు, పాడుపడిపోయిన మసీదులో ఉండడం ఎందుకు, ఆయన హాయిగా ఉండొచ్చుగా డబ్బులతోటి. అట్లా లేరే. చూడండి, అసలైన మహనీయులకి ఎంత ఎంత మిగతా మనం చూసే బయట గురువులుగా చలామణి అయ్యే వాళ్ళకి ఎంత తేడా ఉంటుందో చూడండి. అలాగే మన మాస్టర్ గారి విషయంలో కూడా చూడొచ్చు. ఆయనకి ఐఏఎస్ వచ్చింది మాస్టర్ గారికి, ఆయన వదిలేసుకున్నారు దాన్ని. వాళ్ళ అన్నగారు అన్నారు కాబట్టి ఆ మాటకి ఆయన ఐఏఎస్ తెచ్చుకున్నారు, అంతే, నిరూపించుకున్నారు ఆయన క్యాపబిలిటీ. కానీ ఆయన వెళ్ళలేదు. అయితే అంత హాయిగా ఉండొచ్చు అంటే కలెక్టర్ అంటే ఎట్లా ఉండొచ్చు? పోస్టింగ్ కూడా వస్తుంది ఆయనకి, కలెక్టర్ పోస్టింగ్. వెళ్ళరు ఆయన, వెళ్ళలేదు. ఏంటి ఏం చేశారంటే కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా జాయిన్ అయ్యారు. ఏంటి అంటే ఈ యువకులు ఎంతోమంది ఉన్నారు, వీళ్ళందరినీ మంచి మార్గాల్లో నడిపించాలి, అంతే. నాకు ఆ వృత్తి వద్దన్నారు, ఐఏఎస్ కలెక్టర్ ఏమొద్దు, నాకు ఇదే కావాలనుకున్నారు ఆయన. మనమైతే వదులుకుంటామా? మంచి ఉద్యోగం వస్తే ఉన్నదానికన్నా ఇంకెక్కువ కావాలనుకుంటాం. ఎక్కడైనా తక్కువ దాంట్లో ఎక్కడికైనా వెళ్తామా, మనం జాయిన్ అవుతామా? ఒకసారి ఆలోచించండి. కలెక్టర్ ఉద్యోగం ఎక్కడ, ఒక కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం ఎక్కడ? పోనీ లెక్చరర్గా కూడా ఆయన ఏమైనా బాగా సంపాదించారా అంటే అది లేదు. అందరికీ ఫీజులు కట్టేయడం, పుస్తకాలు లేని వాళ్ళకి పుస్తకాలు కొనడం, దాన ధర్మాలు ఇంకట్లా ఉండవు. వచ్చిన డబ్బులు, జీతం వచ్చిందనుకోండి, ఆ డబ్బులంతా ఈ మెస్వి ఇవి ఉంటాయి కదా, అవి అయిపోయిన తర్వాత ఆ డబ్బులంతా తీసుకెళ్ళి బయట ఒక డబ్బాలో పెట్టి పెట్టేసేవారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకుని వెళ్ళేవారు, అంతే. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు పట్టుకెళ్ళడమే, అంతే. మనలో ఎవరైనా అట్లా చేయగలమా? చూడండి, బయట ఇంతమంది గురువులు, ఇంతమంది ఏవో చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళు ఎవరైనా చేయగలరా అలాగా? అది ముందు అసలు మన ఆశ్రయించిన మహనీయులు ఎంత గొప్పవారు అన్న క్లారిటీ మనం తెచ్చుకోవాలి. అప్పుడేమో కాస్త భక్తి, విశ్వాసం స్థిరపడతాయి మనకి. ఆయన గొప్పతనాన్ని నిరంతరం మనం స్మరించుకుంటూనే ఉండాలి. లేకపోతే రోజు మామూలు అయిపోతుంది మనకి. నాకైనా మీకైనా ఎవరికైనా సరే మామూలుగా అక్కడ పటం ఉందన్నట్టు అయిపోతుంది. అది నిత్యం స్మరించుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు మనం ఎట్లా ఉంటున్నాం అన్నది, మన బిహేవియర్లో మార్పు వస్తుంది, అన్నిట్లోనూ మార్పు వస్తుంది. ఆయన ఉన్నారు అన్నప్పుడు, ఇక్కడికి వచ్చి బాబా కూర్చున్నారు, ఎట్లా ఉంటాం? ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు ఉండం కదా. అది భావన ఎప్పుడూ నిరంతరం మనకు ఉండాలి. ఆయన ఇక్కడ ఉన్నారు అనే ఎరుకతో మనం ఉండాలన్నమాట. అలా మనం ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, విశిష్టతను మనం అట్లాగా స్మరించుకుంటూ ఉన్నప్పుడు మనం ఆ భావనతో ఉండగలుగుతాం. అప్పుడు దేనికి ఆ ప్రయోజనం అనేది మనకి కలుగుతుంది. ఏది చేసినా ప్రయోజనం కలుగుతుంది. అప్పుడు మన బుద్ధి సరిగ్గా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం ఏమైనా సద్గ్రంథ పఠనం చేసుకున్నా, ఆ పారాయణ చేసుకున్నా, సత్సంగం చేసుకున్నా మనకి వచ్చేదే తప్ప వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు. అంతే, వారికి వచ్చేది ఏమీ లేదు. మన మంచి కోసం మనకే మంచిది. అందుకే మాస్టర్ గారు ఏం చెప్పారు, ఎవరైనా కష్టాల్లో ఉంటే అమ్మ పారాయణ చేయండి అని చెప్పేవారు. బాబాకి ఏమైనా వస్తుందా? వీడి కష్టం తీరుతుంది, వీడికి మంచిది కదా. ఇప్పుడు ఎందుకు దేవుడు కొబ్బరికాయ కొడుతున్నాం? ఆయన ఏమన్నా పాపం తీసుకుని తింటున్నారా? నిజంగా తింటే కొట్టుంటాం మనం అసలు. ఒకరోజు 2 రోజులు కొడతాం, మహా అయితే గట్టిగా మహాభక్తులు అయితే 1 నెల కొడతామేమో, అది కూడా డౌటే. 15 రోజులు. ఇంత తర్వాత కొట్టం, అమ్మో ఏం తినేస్తున్నాడు అనుకుంటాం.
కదా, మళ్ళీ మనమే దాన్ని తీసుకుంటాం, అందుకని కొడతాం అంతే. గుడికి వెళ్తే ఒక కొబ్బరి చిప్ప అక్కడ, ఒక కొబ్బరి చిప్ప మన ఇంట్లో మనం తెచ్చుకుంటాం. ఇప్పుడు ఇచ్చాడా లేదా ఇంకో కొబ్బరి చిప్ప అని ఉంటుంది, అంతే కదా. నైవేద్యం పెడతాం మనమే కదా. పాప ఆయన అది కూడా కాదు కదా, ఏం అడుగుతున్నారు మనల్ని కదా. మన సమయాన్ని కాస్త ఆయన కోసం మన సమయాన్ని పెట్టుకోవడం, మన మనస్సుని ఆయనకు సమర్పించుకోవడం, సరిగ్గా ఉండడం, మంచి ప్రవర్తనతోటి చక్కగా ఉండడం, అంతే కదా. ఆచరణలో ఆయన బోధలు మన ఆచరణలో ఉండాలి, ఆచరించగలగాలి ఆయన చెప్పిన బోధలు, అంతే అడిగేది. అందుకని మనం ఆశ్రయించుకుంటే వారేం చేస్తారండి మనం ఆశ్రయించకపోతే కదా. ఆయనే చూసుకుంటారులే అంటూ ఉంటారు చాలామంది, అదేదో మనం ఏమీ చెయ్యక్కర్లేదు అన్నట్టు. ఆయనే చూసుకుంటారేంటండి. బుద్ధి మనకి ఇచ్చాడు భగవంతుడు, దాన్ని ఎలా ఉపయోగించుకో. నువ్వు మంచిగా ఉపయోగించుకుంటావా, చెడుగా ఉపయోగించుకుంటావా, అంతే కదా. బుద్ధి అనేది ప్రతివాడికి ఉంది కదా, ఎట్లా ఉపయోగించుకుంటున్నావు అన్నది. అందుకని వారేం చేస్తారు కదా, పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా. నేను పోతాను, నాకు వద్దంటే పో, అంతే. అబ్బే నేను ఇట్లాగే ఉంటాను, సరే ఉండు, అంతే కదా. మళ్ళీ జన్మలో అనుభవిస్తాడు అంతే, మార్చుకోకపోతే. మనమైనా నేను ఇలాగే ఉంటానంటే సరే ఉండంటారు, ఆయన ఏమనరు, పోయేదేం లేదు కదా ఆయనకి. మనమే అనుభవించాలి వచ్చే జన్మలో. బోళ్ళు కష్టాలు మించి నెత్తి మీద పడుతూ ఉంటాయి. బాబా రక్షించు అన్నాం అనుకోండి, మరి నేను అప్పుడు చెప్పాను కదా, నువ్వు వినలేదు. నేర్చుకో, నువ్వు అది నేర్చుకునే వరకు ఆ పాఠం నువ్వు జన్మలు ఎత్తుతూనే ఉంటావు. పరీక్ష పాస్ అవ్వాలంటే ఎట్లాగండి, అన్ని ప్రశ్నలకి ఆన్సర్లు పాస్ అవ్వాలి కదా. చదువుకోవాలి, రాయాలి, సరిగ్గా రాస్తేనే మనం పాస్ అవుతాం. సరిగ్గా రాయకపోతే ఫెయిల్, మళ్ళీ రాయాలి కదా. ఎగ్జామ్ పడి చదవాలి, మళ్ళీ రాయాలి, పాస్ అయ్యే వరకు రాయాలి. ఎప్పుడు పాస్ అవుతాం, చక్కగా చదివి బాగా రాసి మనం అప్పుడు కదా. ఇది కూడా అంతే, మన జీవితం కూడా అది ఆ పాఠం నేర్చుకునే వరకు ఉంటుంది కష్టం అనేది. నేర్చుకున్న తర్వాత ఉండదట, అప్పటి వరకు ఉంటుంటా కష్టం మనకి. ఆ లెసన్ ఏదో నేర్చుకోవాలి మనం. అట్లా పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా అనేదే కదా వారి మూల సూత్రం. అందరు మహనీయుల సూత్రం అదే, పోయేవారిని పోనిచ్చేదే కదయ్యా. బాబా కూడా చెప్పారు, 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకపోతే నీ కర్మకు నేను విడిస్తాను. ఇదే అందరు మహనీయుల దగ్గర ఇదే ఉంటుంది. నేను పోతానంటే పో అంటారు, మ్యాక్సిమం చెప్తారు, హెచ్చరిస్తారు అన్ని విషయాల్లోనూ. వినకపోతే లేదు. అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఎంతటి గొప్పవారు, ఆయన బోధలు ఏంటి మన జీవితాన్ని ఎంతలా మారుస్తాయి. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన విషయాలు అన్నమాట. సాయిబాబా గురించి వారు తమ అన్నగారని ఆయన అంత ప్రేమతో ఎందుకు చెప్పేవారో అందుకే వారికి ఆ పాదుకల యందు అంత ప్రీతి. వెంకయ్య స్వామి వారు బాబా ఆయన అన్నగారు అని చెప్పేవారట. మా అన్నగారు, పెద్ద ఆయన మా అన్నగారు అనేవారు ఆయన ప్రేమతో. అందుకే వారికి ఆ పాదుకల యందు అంత ప్రీతి. పాదుకలు అంటే ఆయనకి అంత ప్రీతి అనమాట. దత్త సాంప్రదాయం, దత్తాత్రేయుడి పాదుకలు అవి. మహాసమాధికి ముందు రోజుల్లో స్వామి ప్రొద్దుగూకుతున్నదయ్యా అని పదే పదే అరిచేవారు. మహాసమాధికి ముందైనా పదే పదే ప్రొద్దుగూకుతుందయ్యా అని పదే పదే అరుస్తూ ఉండేవారట. మనలను ఇల్లు చక్కబెట్టుకోమనే వారి హెచ్చరికట. ఒక వంక భౌతికమైన వారి దివ్య సన్నిధి అంతరించిపోతున్నదని, మరొక వంక మన ఆయుష్ కూడా క్షీణిస్తోందని వారి హెచ్చరించారు. ఎందుకనేవారు, ఇల్లు చక్కబెట్టుకోండి అనేవారు. అంటే ఇల్లు బాగా చక్కగా గొప్పగా చేసుకో అని కాదు. అక్కడ ఏంటంటే ఏం చెప్తున్నారంటే, ఒక వంక భౌతికమైన వారి సన్నిధి అంతరించిపోతుంది. అంతే కదా, నిన్నాళ్ళు ఆయన సన్నిధిలో ఉన్నారు, ఇంకా ఆయన సమాధి అవదలుచుకున్నారు, శరీరాన్ని విడిచేదలుచుకున్నారు, పొద్దుగూకుతోంది అని చెప్తున్నారు.
చెప్పి ఏమంటున్నారు, ఇల్లు చక్కబెట్టుకోండి అంటే భౌతికమైన ఆ దివ్య సన్నిధి అంతరించిపోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడే మీరు ఏం నేర్చుకున్నా, ఏం చేసినా, ఎంత మారాలనుకున్నా ఇంకిప్పుడే ఇంకా అయిపోతుంది, ఈ శరీరం ఉండదు ఇంకా అని చెప్తున్నారు. మన ఆయుష్ కూడా క్షీణిస్తున్నదని వారు హెచ్చరించారు. అరే మీ టైం అయిపోతుందిరా, మీ జన్మ అయిపోతుంది, మన ఆయుష్ కూడా తగ్గిపోతుంది. రోజు రోజుకి మనకి మరి ఆయుష్, ప్రతి నిమిషానికి మన ఆయుష్ తగ్గిపోతూనే ఉంటుంది కదా, ప్రతి సెకండ్కి మనం కాలమానంలో మనం చూసుకుంటాం కాబట్టి ఆయుష్ తక్కువైపోతూ ఉంటుంది మనకి. అందుకని కూడా క్షీణిస్తుందని వారు హెచ్చరించారు. మన ఆయుష్ కూడా క్షీణించిపోతుందిరా, త్వరగా నేర్చుకోండి, ఏం నేర్చుకున్నా ఆచరించండి, బాగుపడండి. అదే అందరి తాపత్రయం, అదే మహనీయులందరిది. ఒకసారి ఆయన తమ దుప్పట్లు గుడ్డలు అన్నీ లెక్కపెట్టి గురువయ్యకు ఇచ్చి ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టవయ్యా అన్నారు. ఒకసారి ఆయన దుప్పట్లు గుడ్డలు అన్నీ పెట్టి గురువయ్యకి ఇచ్చి ఇవన్నీ జాగ్రత్తగా ఉంచు అని చెప్పారట. ఆశ్రమంలో 1980లో సమాధి మందిరం కట్టేందుకు ఇటుకల లారీ వచ్చింది. ఆ రోజు స్వామి అందరినీ ఇప్పటి సమాధి మందిరం ప్రాంతంలోనే పడుకోమన్నారు. అయ్యా పెంచెల కొండంత మసీదు పడుతుందయ్యా అన్నారు. వారు పాదుకల గురించి సూచించిన భావం ఏదో తెలిస్తే కానీ ఈ మాటలు అర్థం కావు. అక్కడ 1980లో అక్కడ సమాధి మందిరాన్ని కట్టేందుకు ఇటుకల లారీ వచ్చింట. ఆ రోజు స్వామి అందరినీ, ఇప్పటి సమాధి మందిరం అక్కడ ఏముందో ఎక్కడుందో ఆ ప్రదేశంలోనే అందరినీ పడుకోమని అన్నారట. అయ్యా పెంచెల కొండంత మసీదు పడుతుందయ్యా అన్నారట. పెంచెల కొండ ఎంత ఉందో అంత మసీదు వస్తుంది ఇక్కడ, అంటే అంత పెద్దది తయారవుతుంది ఇక్కడ అని చెప్పారట. వారు పాదుకల గురించి సూచించిన భావం ఏదో తెలిస్తే కానీ ఈ మాటలు అర్థం కావు. మన సాంప్రదాయంలో కానీ ఇస్లాం సాంప్రదాయంలో కానీ మహాత్ముల సమాధిని మసీదు అని వ్యవహరించరు. మసీదు అన్నది మన సాంప్రదాయంలో కానీ ఇస్లాం సాంప్రదాయంలో కానీ సమాధిని మసీదు అని వ్యవహరించరట. మన దేశమంతా ప్రఖ్యాతమైన మసీదు అనబడే మందిరం షిరిడీలో మాత్రమే ఉన్నది. మన దేశం మొత్తం చూసుకుంటే మసీదు అనబడే మందిరం షిరిడీలో మాత్రమే ఉందని చెప్తున్నారు. దాన్నే మనం మసీదు అని వ్యవహరిస్తాం, షిరిడీలో ఉన్నదాన్ని. అది ముస్లింలకు మసీదే కాక హిందువులకు పూర్ణ దత్తావతారమైన సద్గురువు షిరిడి సాయినాథుని నివాసము కూడా అందులోనే. అది ముస్లింలందరికీ మసీదు. అదే కాక హిందువులకి పూర్ణ దత్తావతారమైన సద్గురు షిరిడి సాయినాథుని నివాసం కూడా అదే. సాయి ఎదుట నిరతాగ్నిహోత్రం ఉన్నది. సాయి దత్తాత్రేయుడే, ఆయన అద్దుని వెలిగించేవారు కదా బాబా, నిరతాగ్నిహోత్రం, అందుకే దత్తాత్రేయుడు ఆయన. వారిది కూడా గురుపాదుకా సాంప్రదాయమే, ఆయనది కూడా గురుపాదుకలే. దత్త సాంప్రదాయంలో మహనీయులందరికీ సూచన అది దత్పాదుకలు. మీరు ఏ మహనీయుల సన్నిధికి వెళ్ళండి దత్త సాంప్రదాయంలో, అక్కడ పాదుకలు ఉంటాయి, ఖచ్చితంగా పాదుకలు ఉంటాయి. వాటికి మనం నమస్కరించుకుంటాం. వారి ప్రతిరూపమే పాదుకలు, ఆ మహనీయుని ప్రతిరూపమే ఆ పాదుకలు. వారు శ్రీ వెంకయ్య స్వామికి పెద్దన్న గారు, బాబా వెంకయ్య స్వామి గారికి పెద్దన్న గారట. ఆయన అనేవారు వెంకయ్య స్వామి గారు మా పెద్దన్న, మా అన్నయ్య అనేవారు బాబాని. సకల సాధు స్వరూపైన సాయినాథుని రూపాల్లో స్వామి కూడా ఒకరని, వారిద్దరికీ ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని ఎందరు భక్తుల అనుభవాలు తెలుపుతున్నాయి. ఈయన పెద్దన్న గారు అంటూ ఉండేవారు బాబాని. అది కాకుండా సాయినాథుని రూపాల్లో స్వామి కూడా ఒకరని, అందరు మహనీయులందరూ బాబా రూపమే కదా, అందులో స్వామి ఒకరు, వెంకటేశ్వర స్వామి వారు ఒకరు. వారిద్దరికీ ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని ఎందరు భక్తుల అనుభవాలు తెలుపుతున్నాయి. వారిద్దరికీ ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది స్వామికేను సాయినాథుల వారికి అని చెప్పి ఎంతోమంది అనుభవాలు మనకి తెలుపుతున్నాయి ఇక్కడ అని చెప్తున్నారనమాట మాస్టర్ గారు. మహాత్ములకి మధ్య మనం చదువుకున్నాం కదా లీలామృతంలో, ఎంతో ప్రేమానుబంధాలు ఉంటాయి వారికి. ఆ మతంతో ఇంకోటితో వాటితో ఏమీ సంబంధం ఉండదు వారికి.
వారి మధ్య చాలా ప్రేమానుబంధాలు ఉంటాయి మహాత్ములకి, ఒకరి పట్ల ఒకరికి. అది సరే, ఇంకా మిగతాది పెద్ద పేర ఉందండి, అందువల్ల మనం రేపు మిగిలింది మాస్టర్ గారు ఏం రాశారో మనం చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.